ఈరోజు నేను ఆనపకాయ పచ్చడి చేస్తున్నాను. దీనికి కావలసినవి కొబ్బరికాయ, శనగపప్పు, నువ్వులు, వేరుశనగ పలుకులు కొంచెం, పచ్చిమిర్చి, జీలకర్ర, సాల్ట్ తగినంత, ఆనపకాయ. ఇప్పుడు కొంచెం నూనె వేసుకొని శనగపప్పు, వేసుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి, వేరుశనగలు, ఇంకా నువ్వులు పప్పు ముక్కలు వేస్తున్నాం కదండి. వేరుశనగలు కొంచెం వేసుకున్నాను. శనగపప్పు ఉంది. కారం మనం తగినంత వేసుకోవచ్చండి. తర్వాత జీలకర్ర. దీని జీలకర్ర ఉంటేనే కొంచెం బాగుంటుందండి. నువ్వులు వేద్దాం. ఇంకొక వేసుకున్నాం కదండి కొబ్బరి ముక్కలు. మంట సిమ్లోనే పెట్టుకోవాలండి. కొబ్బరి కూడా ఇందులో వేసి దోరగా వేయించాలండి. అప్పుడే పచ్చవాసన ఉండదు, పచ్చడి కూడా కొంచెం అలా ఉంటుందండి, పాడవకుండా ఉంటుంది. అందుకని కొబ్బరి ముక్కలతో కూడా దీన్ని బాగా వేయించాలి. తర్వాత ఆనపకాయ ముక్కలు వేసుకుంటాం. బాగా ఆనపకాయ ముక్కల్ని కడిగి పెట్టుకున్నాండి. కడిగి బాగా పెట్టుకోవాలి. ఈ పచ్చిమిరపకాయలు చాలా మూత పెట్టేద్దామండి. కాసేపు దోరగా వేయించాను. కాసేపు మూత పెడదాం. ఇవన్నీ కలిపి వేగుతుంటుందండి. మంచి స్మెల్ వస్తుందండి. నువ్వుపప్పు ఉంది కదా, నువ్వుపప్పు ఇది కొంచెం సాల్ట్ వేసుకుందాం. సరిపడ సాల్ట్. మూత పెడతామండి కాసేపు. ఇందాక చింతపండు చెప్పడం మర్చిపోయానండి, చూపించాం. చింతపండు వేసుకుందాం. కలుపుకుందామండి. ఎలా వేగిందో బాగా వేగిందండి. పచ్చిమిరపకాయ చూసారా ఎంత చక్కగా పచ్చిమిరపకాయ వేగిందో. ఇలా అవ్వాలండి. బాగా దగ్గరికి అయిపోయింది. పచ్చిగా లేకుండా ఆనపకాయలు కూడా ఇలా బాగా దగ్గరికి అయ్యి మగ్గాలండి. చింతపండు వేసాం కదా, ఇంకా ఒక 2 నిమిషాలు మూత పెట్టేద్దాం అండి. అయిపోయిందండి. ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం అండి. మిక్సీలో నూనె పెట్టుకున్నాండి. నూనె ఒక బౌల్లో తీసుకుందాం. ఇప్పుడు తాలింపు పెట్టుకుందాం అండి. ఇది తాలింపు జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు. ఓ అయిపోయిందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. సింప్లీ విత్ జయా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎంతో కమ్మనైన ఆనపకాయ పచ్చడి రెడీ అండి. కలుపుకోండి. ముందుగానే మనం ఆయిల్ అన్నీ వేసి వేయించాం కదండి. తర్వాత తాలింపుకి కొంచెం ఆయిల్ వేసుకున్నాము. పచ్చడి అయితే బాగుంది.